హాయ్ ఫ్రెండ్స్, ఒంటరి విహారీ ఛానల్లో మీరు దేవీపట్నంలో దయ్యం ఉందా లేదా అనే వీడియోని నైట్ వర్షంలో మాత్రమే చూశారు కదా. కానీ నేను ఆ వీడియో చూసిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగాను, అన్నా నువ్వు అక్కడ వెళ్ళి డే టైంలో కూడా షూట్ చేసావు కదా, మరి డే టైం షూట్ వీడియో అస్సలు ఏం లేదంటి అని అడిగాను. నేను షూట్ అయితే చేశాను రా, కానీ అప్లోడ్ చేయలేదు, లెంత్ ఎక్కువ అవుతుందేమో అని అప్లోడ్ చేయలేదు అన్నాడు. ఆ తర్వాత నేను అన్నయ్యని అడిగి డే టైంలో షూట్ చేసిన రా వీడియోస్ అన్ని కలెక్ట్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ డే టైంలో కూడా ఉందండి. ఆ ఊరి గురించి, ఊరి గుడి గురించి, గుడిలో కాపలా ఉంటున్న సర్పం గురించి, అలాగే ఆ ఊరికి నీళ్లు వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఆ పాడుబడ్డ ఇల్లులు ఎలా ఉన్నాయో అనేది క్లారిటీగా అయితే వీడియో అయితే చేసి పెడుతున్నాను. అన్నయ్య పర్మిషన్ తీసుకునే ఈ వీడియోని నేనే పర్సనల్ గా ఎడిట్ చేసి మరి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో వీడియో చూడడానికి ముందు లేదా వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నైస్ టు మీట్ యు. మీ పేరు? నా పేరు సంజీవ. ఈ దేవాలయం రామ మందిరం కట్టామండి. రామ మందిరమా? రామ మందిరము. అప్పుడు ఒక కల్నా పొద్దు అప్పుడు వాళ్ళు దొంగలు వచ్చి బంగారం కనవేయారట. దొంగలు వచ్చి కనవేనాక ఈడేం జరిగిందంటే దేవస్థానం కంటే పైన 3 గదులు ఉన్నాయి. 3 గదులు ఎక్కిపోయింది. 3 గదులు. 3 గదులు కాపలా ఏదో ఉందంట. దేవుడు ఉంది ఆడ ఉండేది నాగపాము. గుడికి కాపలాగా ఏం జరగకుండా ఉండేది. గాయ్స్, సంజీవనకు ఒక లైక్ చేయండి. ఇక్కడ ఎవరు మన బ్యాచ్ మొత్తం పిల్లలంతా ఏం చెప్పకుండా నైట్ ఇక్కడ దయ్యం ఉంటుందే ఉండదా? పాము మటుకు కలుగుతుంది. డెఫినెట్లీ పాము మటుకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎంత పెద్దది? మామూలుగా అయితే మేము చూసినప్పుడు 7 పడగల పాము ఖచ్చితంగా ఉంటుంది. 7 పడగల పాము ఖచ్చితంగా ఉంటుంది. నైట్ 12 గంటలప్పుడు ఎవరు రాలేదు. నైట్ ఎన్ని గంటలకు? 12 గంటలకు కరెక్ట్గా 12:30 ఖచ్చితంగా ఉంటుంది. చూడు, నేను వస్తా, నువ్వురా పక్క. గైస్, మన గూగుల్ టైం కూడా చూపిస్తాం. సంజీవ్ అన్న మన వీడియో చూస్తాడు. నైట్ 12 గంటలకు నేను వస్తా. నువ్వు వస్తానంటే నేను పైకి కూడా చూపిస్తా. ఎప్పుడు? నువ్వు ఇప్పుడే పైకి చూపించాలి. ఆ గదిలో కూడా వీడియో తీసుకోను. పద. సో వాడు చెప్పిన స్టోరీ అండ్ ఇక్కడికి మ్యాచ్ అవుతుంది. వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తాను. ఈ లోపల ఊర్లోకి వెళ్ళేసి చూసి వస్తాను. శివాలయం పాత అది పడగొట్టి అది కట్టిన. చెప్పినట్టే చెప్పు, మళ్ళా ఎందుకు క్లాస్? మనకు మాసే బెటర్. ఇప్పుడు ఏం లేనా, ఈ రావణ గురించి తెలుసుకోవాలంటే 1 నెల కాదు 2 నెలలు కొడతాయి మీకు. మరి దయాలు ఉండేది కూడా నిజమే అన్నాడు మనోడు. దయాలు ఉంటాయి చెప్పలేము. కాకపోతే గుళ్ళకి రావులే, ఊర్లో పోతే ఊర్లో అయితే ఉంటాయా? ఊర్లో వాళ్ళు అయితేనే భయం లేకుండా సార్. బయట వాళ్ళు అయితే రాలేదు, భయపడతారు. బయట అయితే గుళ్ళకి కూడా పోలేరు. ఇప్పుడు మేము సొంత ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది పోలేరు గుళ్ళకి. వీళ్ళు ఎవరు ఇప్పుడు లోపల వరకు వచ్చి చూసింది లేదు, ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళే అంతేనా? సరే.
మనం హెయిర్ పిన్ మర్చిపోయాం. వావ్, వాట్ ఏ హర్రర్ లొకేషన్. యాక్చువల్లీ ఆ వాటర్లో మునిగిపోయింది ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. బాగుంది, చల్లగా కాడ కాసేపు మనం సేద తీరుదాం. సో గైస్, మీరు చూసే ఉంటారు, ఊరైతే చాలా నిర్మానుషంగా అయితే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి దాదాపు నేను ఒక 3 hours అయి ఉంటుంది అనుకుంటా. 3 hours జనాలు ఒక విజన్ అయితే చెప్పారు. అండ్ నేను ఇక్కడికి వచ్చిన అసలు విషయం అయితే మీకు చెప్పలేదు కదా. మన సబ్స్క్రైబర్స్లో కొందరు ఇదే ఊర్లో ఉండేవాళ్ళు. లాస్ట్ 5 to 6 years or 7 years బ్యాక్ ఈ ఊరు ఖాళీ చేశారంట. ఖాళీ చేసినా కూడా మీకు ఒక వాటర్లో మునిగిపోయిన టెంపుల్ అయితే చూపించాను కదా, అది మన ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. కానీ అందరూ వెళ్ళిపోయినా కూడా ఆ టెంపుల్ అంటే ఆ దేవుని భక్తురాలో ఏమో ఆవిడ దేవి గారు అని చెప్పేసి అందరూ వెళ్ళినా కూడా ఒకరో ఇద్దరు ముగ్గురు 3 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆ లాస్ట్ ఇంట్లోనే ఆ వాటర్ వచ్చిపోతుంది కదా. ఆ ఇంట్లోనే ఉండి శనివారం రోజు పూజలు, నైట్ ఈవినింగ్ వాటర్ సౌండ్ అలా పూజలు చేస్తూ అలా ఉండేవాళ్ళంట. బట్ సర్ప్రైజ్ ఏంటంటే ఆవిడ చనిపోయారు. అనుమానాస్పదంగా కాదు, నార్మల్గానే ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళినప్పుడు అలా చనిపోయారు. ఓకే, చనిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు శనివారం పూటనో ఈ శ్రావణ మాసాలు అంటారు కదా, అలాంటి టైంలో అక్కడ ఆటోమేటిక్గా అంటే లైట్ వెలిగినట్టు, ఎవరో దీపం పెట్టినట్టు కనిపించిందంట. అది ఏందో ఛేదించండి అని చెప్పేసి నాకు చాలామంది చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా వద్దు, మనం అంటే దేవుడు అనేది ఎక్కడైనా ఉంటాడని నేను నమ్ముతాను. సో అక్కడ ఆవిడ పెట్టిందంటే ఒకసారి చనిపోయిన తర్వాత దేవాలయం దగ్గర కూడా పోలేరు నెగిటివ్ ఎనర్జీని, అది కూడా నేను నమ్ముతాను. ఇంకెవరన్నా అంటే అక్కడ వచ్చి వెలిగించింటారులే, నేను లైట్ తీసుకున్నా. బట్ చెయ్యండి అని చాలామంది అన్నారు కాబట్టి ఓకే, ఈ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అని ట్రై చేద్దామని ఈ ఊరికి వచ్చి అసలు వీళ్ళలో ఎవరైనా చూసారా ఆ లైట్ వెలిగేది ఏంది తెలుసుకుందాం అనుకున్నాను. బట్ ఈ ఊరికి వచ్చాక వింతగా నాకు ఆ రామాలయం గురించి తెలిసింది. నేను వచ్చింది ఆంజనేయ స్వామి కోసం అయితే డైరెక్ట్ రామాలయం, రాముడు దొరికాడు మనకు. సో అది చాలా పురాతనమైన టెంపుల్. అండ్ అందులో చాలామంది దుండగులు ఏదో అంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేశారు అని అంటున్నారు వాళ్ళు. అందులో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ వన్ థింగ్, ఆ దేవాలయానికి 7 తలల నాగుపాము కాపలా ఉంది అంటున్నారు కదా. సో అది ఇంకా ఉందా నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది. ఎందుకంటే కథల్లో, వీడియోల్లో చూడడం కానీ లైవ్లో నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి ట్రై చేద్దాం, ఉందాం, ఏమవుతుంది. ఒకవేళ కనపడితే నా వీడియోలో క్యాప్చర్ అయితే చూపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీ కదా అని అనుకుంటున్నాను. ఇది ఎటువంటి స్వార్థం కోసం కానీ ఎటువంటి నాకు రివార్డుల కోసం కాదు. జస్ట్
ఇక్కడ అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా చెప్తే విని నమ్మడం కానీ కొట్టి పడేయడం కానీ చేస్తారు. నేను అలా కాకుండా ఇక్కడే ఉండి ప్రయత్నించి అండ్ నేను షూట్ చేసేటప్పుడు అంటే నేను ఉన్నప్పుడు షూట్ చేసి ఏదైనా వింతగా లేదని ఆశ్చర్యకరంగా వినిపిస్తే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏమన్నా పారానార్మల్ యాక్టివిటీ కదా, ఈ పాముల యాక్టివిటీ ఎక్కువ ఉండొచ్చు. చూద్దాం, ఊరంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్. సో ఇంకా పిల్లలతో మాట్లాడేసాం కదా, ఊరినైతే ఎక్స్ప్లోర్ చేసి తర్వాత నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అనేది చెప్తాను. ఓకే, వెరీ హరర్బుల్. గైస్, ఇక్కడ మనకు చర్చ్ కూడా ఆశ్చర్యకరంగా దొరికింది. సో ఊరైతే చూసుకొని వద్దాం. రిలాక్స్. వాటర్ సౌండ్ వైల్డ్గా ఉంది కదా డేలోనే, బట్ కూల్. ఒక్క నిమిషం. బట్ కూల్గా ఉంది క్లైమేట్. ఊరికి చర్చ్ ఉంది, బడి ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అండ్ సమాధులు కూడా ఉన్నాయి. సో చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మెయిన్ ఇదంతా నైట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మీకు కూడా డే టైంలో ఏంటి వన్స్ నేను చూస్తాను. పోలా అదిరిపోలా, చూస్తూ ఉండండి, చెప్తా స్టోరీ గురించి. ఎలా ఉంది ప్లేస్ మై డియర్ హర్రర్ లవర్స్? ఇది ఇల్లు కాదు, గుడి కాదు, బడి కాదు, టోటల్గా ఊరే. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తా. Hey. సో ఓకే గైస్, పోతాం. ఆకలి అయితే ఏం లేదు, బట్
క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఊళ్ళో ఉంటే ఎలా ఉంటుందని. గైస్ ఇప్పుడు డే టైం అయితే మేము మొత్తం ఊరంతా చూసుకున్నాను. మన ప్రేమ్ది బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే టు ప్రేమ్. మా తరపున మా సబ్స్క్రైబర్స్ తరపున రాత్రి కానీ ఒకవేళ మీరు చెప్పినట్టే దైవ సర్పం వచ్చిందనుకో నేను దండం పెట్టుకుని నీకు విషెస్ కూడా చేపిస్తా. ఓకే గైస్.